చేయలేదు కదా కనీసం ఒక సురుకు పెట్టినట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 100 రోజులే కదా 100 రోజులను వాళ్ళే పెట్టుకున్నారు కదా, మీరు నేను డెడ్ లైన్ పెట్టలే కదా, బడ్జెట్ విషయాలు అన్నీ తెలుసు కదా. ఈ రోజు మీరే పెట్టుకొని మీరే చేయలేదు కాబట్టి జూబ్లీ హిల్స్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రతిపక్షంలో ప్రజల పక్షాన నుండి మేము కొట్లాడతాం. ఈ రోజు మేము కొట్లాడుతున్నాం కదా, అంతో ఇంతో రైతు బంధు చేసినావు నువ్వు కింద మీద పడి, లేకపోతే ఏం చేసినావు ఏం చేయకపోదు కదా, మార్చుకుంటూ పోతూనే ఉన్నావు కదా. ఈరోజు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఎవరు కొట్లాడినరు. హౌస్ మన వారం రోజులు పెట్టమంటే ఒక్క రోజు పెట్టి వెళ్ళిపోయినావు కదా, పెట్టమన్నాం కదా, చర్చ పెట్టమన్నాం కదా. అంటే నేనేమంటున్నా రూలింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్ష పార్టీ కూడా హోదా కూడా అంతే ఇంపార్టెంట్. ప్రజల పక్షాన నుండి మాట్లాడాలి. కనీసం ఇప్పుడు చెప్పిన పథకాలైనా వాళ్ళు అమలు చేయాలంటే జూబ్లీ హిల్స్లో ప్రజలు చేయాలి. ఇంకోటి మిత్రుడు మహేష్ గారు చెప్తుండో దీన్ని యాక్సెప్ట్ చేయాలి. వేరే టోళ్ళు ఒక ఎంత అంటే మీరు చాలా సీనియర్, ఒకవేళ ఓటు ఒకరు షిఫ్ట్ చేయడం ఎవరి తలం కాదండి, అంత ఈజీ కాదు. మనం అలయన్స్ అయినప్పుడు కూడా షిఫ్ట్ కాదండి, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ఊరికి ఆర్గ్యుమెంట్ కోసం నేను కూడా అనొచ్చు కాంగ్రెస్కు షిఫ్ట్ చేసిండు కిషన్ రెడ్డి మాట్లాడుకొని అసలు ఆయన ఎంపీ పార్లమెంట్ అసలు తిరగలేదు అనొచ్చు. అది కాదు. జూబ్లీ హిల్స్ ప్రజలు తన సొంతంగా నువ్వు ఏమిచ్చినా ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆలోచించుకొని ఓటు వేసే శక్తి ఉందని నేను విశ్వసిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ విశ్వసిస్తుంది. అంతేగాని మనం చెయ్యి ఉపగానే వెంకటకృష్ణ గారి ఓట్లు నాకు, నా ఓట్లు నీకు వేయరు. ఎట్లా అది రాంగ్, ఇట్స్ రాంగ్ వే. అది బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా ఎవరన్నా ఇంకా మేము అనాలి మిమ్మల్ని అంటే అది కాదు. పక్కన అట్లా గొర్రెల మందలాగా మస్తిష్కాలు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది. అబ్సల్యూట్. ఒక్క ఇంట్లోనే వేయరు వెంకటకృష్ణ గారు, ఒక్క ఇంట్లో వేయరు, ఒకే పార్టీ అనుకున్నా కూడా వేయరు, భార్యాభర్తలు వేయరు. ఆమె మీరు చెప్పిన ఆయనకి వేసిన తీయాలని చెప్తుంది వచ్చి, అంతేగాని ఆమెకు మనసులో ఎవరు ఉంటారో ఒక లైన్లో ఆమెకు ఆలోచన శక్తి ఉంది. అదే కదా ఫ్రీడమ్, ద డెమోక్రటిక్, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రట్ అదే కదా. సో దాన్ని పట్టుకొని మీరు బీజేపీ ఇటు షిఫ్ట్ అయినా అది లెక్క కాదు. రెండోది ఏమంటుందంటే మీరు చేసిన అభివృద్ధి ఏం చెప్పలేకపోతారు జూబ్లీ హిల్స్లో. ఏమని చెప్పి అడిగారు మీరు చెప్పండి, ఏం చేసినామని చెప్పండి మీరు ఒక్కటి చెప్పండి. ఏ బస్తీలో ఏం చేసినా చెప్పండి. ఒక్క నిమిషం ఆగానా, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా, మా అవ్వ అయ్యా 2000 నుంచి 4000 ఇచ్చి నన్ను ఓటు వేయాలన్నా, నువ్వు చెప్పిన హామీ లేదని అమలు అయితే వాళ్ళు ఏం చెబితే ఓటేశారు ఏం చెబితే ఓటు వేయలేదు అనేది అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. రేపు ఫలితము గనక మీకు అనుకూలంగా వస్తేనో లేదు వాళ్ళకు వ్యతిరేకంగా వస్తేనో ఆ మారబోయే రాజకీయ ముఖ చిత్రం ఏంటి అని నేను అంటున్నా. లైట్ తీసుకోమని చెప్పి అంటున్నా. పార్టీ లైన్ మేము రెస్పాండ్ అవుతామంటే లైట్ తీసుకోండి అవన్నీ పనికిరాని స్టేట్మెంట్. నేను ఆ ప్రశ్న కూడా అడిగాను, నేను మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే ఈ ఫలితం గనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల కోణంలో జరుగుతుంది, హామీలు అవి అనేది అదే 100% అదే కదా, అదే చెప్పారు. మేము కోరుకునేది కూడా అదే, మా ప్రతిపక్ష పాత్ర కూడా అదే, మీరు ఇచ్చిన హామీలను అమలు పరచమని. ఇప్పుడు ఒక చూడండి ఎంత కాంట్రవర్సీ వాళ్ళు చెప్పిన. ఇప్పుడు మహేష్ గారు రెఫరెండం అంటాడు, నిన్న ముఖ్యమంత్రి గారు ఏందా రెఫరెండము, ఒక జర్నలిస్ట్ అడిగితే రెఫరెండం పలికి మాలిన మాట తీసేపా అదేమో ఏమడుగుతావు. ఒకవేళ మీరు అన్నట్టు అదేది కేటీఆర్ గారి స్టేట్మెంట్ మీద రియాక్ట్ గానని చెప్పడం. అది ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ గెలిస్తేనేమో రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల కోణంలోకి వస్తుంది, గాడిన పడుతుందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళే గెలిచారనుకోండి రేపు ఇదే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉందిగా. మరి ఇక ప్రజల బుద్ధి చెప్తారు వాళ్ళకు. నేనేమంటున్నా ప్రజలకు అంటే మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ఆ పరిస్థితిలో ప్రజలు లేరు, అక్కడ ఆ పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే నమ్మకం అబ్సల్యూట్ సత్యం. ఎందుకు చెప్తున్నా ఓట్లు మీరు చూసారు కదా వీడియోలలో ఎక్కడికి వచ్చినాయండి ఓట్లు. ఒక నిమిషం, మేము వచ్చి కొట్లాడితే కదా ఆడ రిగ్గింగ్ ఆపింది ఎవరండి? మహబూబ్ ఫంక్షన్ హాల్లో ఎవరు లొల్లి పెట్టిండ్రు? మేము కదా ఫైట్ చేసింది. మీరు ఇంత ఆగమాగం ఎందుకైనరు? ఓట్లు వేసిన వాళ్ళు ఎవరమ్మా అంటే మీరు ఏ బస్తీ ఎక్కడి నుంచి వచ్చినారంటే వాళ్ళు ఓటు కార్డు పట్టుకొని పరారైనరు. ఒక నిమిషం, రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరీ అని హర్యానాలో, ఒక నిమిషం మిత్రమా మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, హర్యానాలో ఓటు చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ పీపీటీ ఇస్తాడు. మరి ఇక్కడ 33 ఓట్లు ఒక బూత్ లో జరిగితే ఏం చేసినండి? ఎవరి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మిత్రుడు అంటాడు ఎన్ని ఓట్లు పట్టేది దొంగ ఓట్లు
10,000కు పైగా వాళ్ళు ట్రై చేసిండ్రు. 10,000కు ట్రైగా నేను చెప్తున్నా కదా. పోలీసులు మీరు ఏదో పెట్టి మా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. మా దగ్గర వీడియోస్ చాలా ఉన్నాయి. మా దగ్గర వీడియో కాదా ఐడెంటిఫైడ్ ఎన్ఐ అని క్లిక్ చేసి ఎన్ఐ రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం వాళ్ళది ఉంటుంది. ఫేక్ వీడియోస్. హరీష్ రావు గారు మాజీ ఎమ్మెల్యే ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారితో మాట్లాడుతూ ఐడెంటిఫైడ్ ఓట్స్ చెప్పండి, కృష్ణన్నకు లిస్ట్ ఇస్తే వాడు హిందువులను పంపిస్తాడు ఓట్ చేయడానికి, ముస్లింలను పంపిస్తారని చెప్పిండు. ఇది ఆయన వాయిస్ కదా, ఇది ఆయన వాయిస్ కదా. కార్యకర్త అక్కడ లోకల్ సపోర్టర్ వీళ్ళకు ఆయన పంపిస్తారట. ఇది ఆయన వాయిస్ కదా, అసలు ఇది హరీష్ రావు గారి వాయిస్ కదా అని మీరు చెప్పండి. అదే నేను విన్నాను. అయితే అది వాయిస్ మీరు క్రియేట్ చేసి ఎట్లయితుంది అండి? దొంగ ఓట్లు వేయించడం సాధ్యమవుతుందా? ఏలో చేసి ఉంటారు వాళ్ళు. క్లారిటీగా దొరికిపోయింది కదా హరీష్ రావు గారు. ఓటు నోటు చరిత్ర మీది. మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. నిజంగానే ఈ ఎన్నికల్లో వాళ్ళు ఒక్క నిమిషం మహేష్ గారు నేను కూడా పెడతా. నేను వీడియో